మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము. ఈ జూలై నెల 5వ తేదీ కొరకు దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. వాక్యాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఇచ్చిన వాక్యంలో దేవుడు దీవించునుగాక. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు, యోహాను గారు శృంగార దేవాలయం వద్దకు వారు అక్కడ ప్రార్థన చేయుటకు ఇంచుమించుగా 3 గంటలకు అక్కడికి వారు వచ్చారు. అయితే అక్కడ ఆ దేవాలయం ముందు ఒక భిక్షమెత్తుకున్నటువంటి వ్యక్తి 40 ఏళ్లగా తను అక్కడ భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అయితే తన పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. అయితే ఆ రోజున అక్కడికి అపోస్తులైనటువంటి యోహాను గారు, పేతురు గారు అక్కడికి వచ్చినప్పుడు ఆ భిక్షగాడు వారి యొద్ద నుంచి ఎంతో అధికమైనటువంటి వాటిని, బంగారము గాని, వజ్రాలు గాని, వైడూర్యాలు గాని ఏవైనా సరే వారు దానం చేస్తారని తను ఆశపడుతూ ఉన్నాడు. అయితే అక్కడ వారు ఏమి వారికి ఇవ్వలేదు గాని, ఆ భిక్షగాడికి ఏమి ఇవ్వలేదు గాని, యేసుక్రీస్తు నామంలో మాకు కలిగినదే నీకు మేము ఇస్తామని అక్కడ వారు సాక్ష్యం ఇచ్చారు. అయితే వారు యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మేము నీకు క్రీస్తు నామంలో ఏదైతే ఇవ్వబోతున్నామో దాన్ని నీవు పొందుకుంటావు అని వారు ఆ కుంటివాడిని నీవు లేచి నడువమని అక్కడ వారు చెప్పారు. చెప్పినప్పుడు అతను ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు నామంలో నీకు స్వస్థతను దయచేస్తామన్నటువంటి అపోస్తులైనటువంటి శిష్యులు ఆ భిక్షగాడు వారి మీద నమ్మకం ఉంచి తను అక్కడ లేచి నడిచి వారితో పాటు మందిరంలోకి వెళ్ళాడని, ఇక్కడ ఆ శృంగార దేవాలయంలోనికి ప్రవేశాన్ని పొందాడని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే మనము కొన్ని విషయాల్లో దేవునికి ప్రార్థించినప్పుడు మనకు వెంటనే మేలులు దేవుడు ఇవ్వకపోవచ్చు, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. కానీ అంత మాత్రాన దేవుడు మనల్ని మర్చిపోయాడు, మనల్ని వదిలేశాడని మనం భావించకూడదు. మనకి తగు సమయంలో మనకు అవసరమైనటువంటి ఆ కాల పరిమితిలో దేవుడు మనకు ఆ మేలులను దయచేస్తాడని ఇక్కడ ఈ భిక్షగాడి పట్ల ఏదైతే దేవుడు చేశాడో అలాగే మనము కూడా నిరీక్షణ కలిగి ఉండి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే 40 ఏళ్ల తర్వాత ఎలాగైతే ఆ భిక్షగాడు తను కాళ్ళను దేవుని నామంలో పొందాడు, అలాగే మనము కూడా మన కుటుంబ సమస్యలు, ఇబ్బందులున్నా, మనకు పిల్లలు లేనటువంటి వారిగా మన భార్యలు మన జీవితాల్లో ఉన్నా, మనము సంతానము ప్రాప్తి లేకుండా మనము బాధపడుతూ ఉన్నా, ఉద్యోగరీత్య విషయాల్లో మనము అప్పుల్లో బాధపడుతూ ఉన్నా, దేవుడు మన పట్ల కొంచెం ఆలస్యం చేయొచ్చేమో కానీ తప్పక నెరవేరుస్తాడు. అటువంటి ఆశను మనము క్రీస్తు నామంలో కలిగి ఉందుము గాక. కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.